శాంసంగ్ గెలాక్సీ S24 FE ఈ మొబైల్ ఎప్పుడు తెస్తారో కానీ ఊరించడం మాత్రం మానట్లేదు. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే ఏమీ కొత్తదనం అయితే లేదు. ఫ్లాట్ ఎడ్జెస్తో బెజల్లెస్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. Exynos 2400 ప్రాసెసర్ కానీ లేకపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కానీ వాడబోతున్నారంట. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. కాకపోతే డిజైన్ పరంగా ఏంటి అటు M సిరీసు, F సిరీసు, A సిరీసు, S సిరీసు ఇలాగ ఏ సిరీస్ చూసినా ఒకటే డిజైన్ని వీళ్ళు అలా కొట్టుకుంటూ వచ్చేస్తుంది. ఏ మొబైల్ ఏది అనేది కూడా కనిపెట్టడం కష్టమైపోతుంది బ్యాక్ సైడ్ నుండి కనుక చూసినట్టయితే. అంటే ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ ఎవరైనా కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది అనమాట దీనివల్ల. సో దీని మీద అంటే ఈ డిజైన్ మీద ఖచ్చితంగా శాంసంగ్ అయితే కొంచెం దృష్టి పెట్టాలి. ఏదో వంద కదా మన దగ్గర ఒకటే ప్యాటర్న్ అని చెప్పి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. యాపిల్కి చెల్లిద్ది అలాంటివి పనులు చేస్తే, ఎందుకంటే అది యూనిక్ మొబైల్ అవి. ఆండ్రాయిడ్ మొబైల్స్కి అలా చెల్లదు. సో అదైతే వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచే శాంసంగ్ నెక్స్ట్ అన్ప్యాకెడ్ ఈవెంట్. సో డేట్ అయితే రివీల్ అయినట్టుగా తెలుస్తుంది. దీన్ని మనకి ఈవీ లీక్స్ ఉన్నాడు కదా, సో తనైతే లీక్ చేశాడు. దీని ప్రకారం చూస్తే మనకి వీళ్ళు జూలై 10వ తారీఖునైతే ఈ అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు మనకి 12వ తారీఖు అనుకున్నారు, అప్పుడు కూడా మనకి లీక్స్ వచ్చినాయి, మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఈసారి అయితే మనకి 10వ తారీఖునే ఈ ఈవెంట్ అయితే జరగబోతుందంట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 26వ తారీఖున జరిగింది, జూలై 26వ తారీఖున. ఇప్పుడు ఇంకొంచెం ఎర్లీగానే తీసుకొస్తున్నారు. ఇక్కడ మనకు తెలిసిందే Fold 6 అండ్ Flip 6 సిరీస్ని అయితే లాంచ్ చేస్తారు. ఇది కాకుండా బడ్స్ 3 అండ్ బడ్స్ 3 Pro, అలాగే గెలాక్సీ రింగ్, శాంసంగ్ తీసుకురాబోయే ఫస్ట్ స్మార్ట్ రింగ్ అనమాట ఇది. ఈ రింగ్ను కూడా ఇక్కడ చూడబోతున్నాం. గెలాక్సీ వాచ్ 7 అలాగే వాచ్ అల్ట్రాను కూడా మనమైతే ఇక్కడ చూడబోతున్నాము. ఇది కాకుండా వాచ్ FE కూడా ఉంటుందని చెప్పేసి మనకి లీక్స్ కూడా అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి వాచ్ 7 అండ్ వాచ్ అల్ట్రాకి సంబంధించిన ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. వాచ్ 7 ప్రైజు 25,000 రూపాయలు అయితే ఉండబోతుందంట. ఇది US ప్రైజ్ అనమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి మేబీ 35,000 పెట్టొచ్చేమో, చెప్పలేము. ఇంకోటిసరికి అల్ట్రా వాచ్ ప్రైజు USలో 58,400 ఉండబోతుందంట. సో మామూలుగా మనకి యాపిల్ వాచ్ మన ఇండియాలో చూసుకుంటే అల్ట్రా 90,000 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. 89,999 రూపాయలు అలాగైతే ప్రైస్ పెడతారు. సో నేను అనుకోవడం ఈ వాచ్ ప్రైస్, అల్ట్రా వాచ్ ప్రైస్ మన ఇండియాలోకి వచ్చేసరికి 65,000 రూపాయలు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనకి వాచ్ అల్ట్రా డిజైన్ కూడా బయటకు వచ్చిందనమాట. ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇమేజెస్ చూస్తే మనకి అల్ట్రా ఈ విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఈ రెండు కలర్స్లో కనిపిస్తుంది. మరొకటిసరికి స్మార్ట్ రింగ్, ఈ స్మార్ట్ రింగ్ అలాగే ఈ స్మార్ట్ రింగ్ మనం ఛార్జ్ చేయడానికి కేసు, సో ఈ రెండు బయటకు వచ్చినాయి. చూడబోతుంటే ఈ స్మార్ట్ రింగ్ TWSలో ఎలాగైతే ఛార్జింగ్ కేసు ఇస్తారో అటువంటి ఛార్జింగ్ కేసు అయితే ఇవ్వబోతున్నారు. అంటే బిల్ట్-ఇన్ బ్యాటరీ అయితే మనకి ఛార్జింగ్ కేసులో ఉండే అవకాశం ఉంది. అంటే ఛార్జింగ్ డాక్ కాకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ స్టేషన్ లాగా మనకి ఈ ఛార్జింగ్ కేసు అయితే యూజ్ అవుతుంది. చూద్దాం మరి వీటి ప్రైస్ ఎంత పెడతారనేది. నేను అనుకోవడం 25,000 రూపాయలు దగ్గర తీసుకెళ్ళిపోతారు ఈ స్మార్ట్ రింగ్ ప్రైస్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి JBL Live Beam 3 ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనకి రేపైతే లాంచ్ అయిపోతున్నారంట. అంటే 18వ తారీఖు రేపు మన ఇండియాలో అయితే వీటిని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అమెజాన్లో మైక్రో సైట్లో దీన్ని అయితే టీజ్ చేస్తున్నారు. ప్రైస్ కూడా అక్కడ రివీల్ చేశారు. మనకి 13,999 రూపాయలు ఈ బడ్స్ ప్రైస్ అయితే ఉండబోతున్నాయంట. ఈ బడ్స్ మనకి 6 మైక్రోఫోన్స్తో వస్తుంది. ANC సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే IP55 రేటింగ్, 48 అవర్స్ బ్యాటరీ లైఫ్, బ్లూ, గ్రే, బ్లాక్ ఈ 3 కలర్ వేరియంట్స్ రాబోతున్నాయి. ఏంటి బడ్స్ ప్రత్యేకత అంటే మెయిన్లీ ప్రత్యేకత చూస్తే ఛార్జింగ్ కేసులో వీళ్ళు డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మనం బడ్స్లోని సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. యాజ్ ద టైం మనం బడ్స్లో సాంగ్స్ ఏమైనా ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచే మనం సాంగ్స్ని నెక్స్ట్ ప్రీవియస్ వాల్యూమ్ పెంచి తగ్గించుకోవడం ఇలాంటివి అయితే చేయొచ్చు అని చెప్పి అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది ఫస్ట్ డిజైన్ ఏం కాదు, వీళ్ళు ఇంతకుముందు ఇదే లైవ్ బీమ్లోనే 2, 1 కూడా తీసుకొచ్చారు. అప్పుడే వీళ్ళు డిస్ప్లేని వీటిని అయితే యాడ్ చేశారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి Oppo Reno 12 సిరీస్ మొబైల్స్ త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు ఈ మొబైల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈసారి మనకి Oppo Reno 12లో మామూలుగా 12 అండ్ 12 Pro తీసుకొస్తారు కదా, 12 FS అని చెప్పి ఇంకో మోడల్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మోడల్ కూడా అయితే మనకి డిజైన్ బయటకు వచ్చింది. రే సైడ్ మనకి సర్క్యులర్ మోడ్యూల్లో మనకి కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అయితే ఈ డిజైన్ని కాస్మో రింగ్ డిజైన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఏముంది ప్రత్యేకత, మామూలుగా రెగ్యులర్గా తీసుకొచ్చే మొబైల్స్ ఉన్నాయి. రియల్మీ ఈ మధ్యకాలంలో చూస్తే ఇటువంటి డిజైన్స్ కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి ఈ డిజైన్ మీదే మనకి విరక్తి కలిగేలాగా, అంటే ఎబ్బెట్టు అలాగే చూసి చికాకు వచ్చేసే టైప్ అయిపోయింది ఈ డిజైన్. సో అదే డిజైన్తో తీసుకురాబోతున్నారు. బాక్స్ ఫ్రేమ్ అండ్ ఫ్లాట్ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి.